జాతిరత్నాలు సినిమాతో ఎంతో అద్భుతమైనటువంటి ఇమేజ్‌ని సాధించి నైట్ ఓవర్ స్టార్‌గా మారిపోయారు. మొత్తానికి నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత మరి సీనియర్ హీరోయిన్ అయినటువంటి అనుష్క శెట్టితో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరొకసారి అందరిని ఎంటర్‌టైన్ చేశారు. సో తాజాగా ఆయనకి గాయమైనట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఆయనకి యాక్సిడెంట్ అయినట్టుగా అయితే సమాచారం. సో ఆయన అమెరికాలో ఒక సినిమాకి సంబంధించి షూట్ చేస్తుండగా బైక్ మీద నుంచి కింద పట్టి చేతికి గాయమైందట. గాయం తీవ్రంగా ఉండడంతో నెల రోజుల పాటు రెస్ట్ అవసరమని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం ఏది ఏవైనా తాజాగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి చిత్రం మంచి కలెక్షన్స్ అందుకుని నవీన్ కి బిగ్గెస్ట్ కెరీర్ హిట్ ఇచ్చింది. ప్రస్తుతం హీరో అనగనగా ఒక రాజు అనే సినిమాని చేస్తున్నారు. తాజాగా ఈ హీరోకి యాక్సిడెంట్ అయినట్టుగా వార్తలు వస్తోంది. సో ప్రస్తుతం బైక్ డ్రైవ్ చేస్తూ జారిపడడంతో చేతికి ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులంతా టేక్ కేర్ నవీన్ పోలిశెట్టి అంటూ చెప్తున్నారు. అనగనగా ఒక రాజు సినిమాని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గతేడాది మ్యాడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. మ్యాడ్ కంటే ముందు అనగనగా ఒక రాజు మూవీ రావాల్సింది, కానీ షూటింగ్ కాస్త స్లోగా వెళ్తోంది. సో ఈ మూవీ షూటింగ్ మొదలైందా లేదా అనేది ఇంకా అప్డేట్ రాలేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారట. సో మొత్తానికి నవీన్ పోలిశెట్టికి చేతికి గాయం కావడంతో అభిమానులంతా షాక్లో ఉన్నారు. గాయం ఎంత పెద్దదైంది, ఎలా జరిగింది, జాగ్రత్త తీసుకోలేదా, డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటూ రకరకాల క్వశ్చన్స్ వేస్తున్నారు. అందరినీ ఎప్పుడూ తన చిన్ని చిన్ని పంచులతో నవ్వించే నవీన్ పోలిశెట్టి తన లైఫ్లో ఇలా జరగడం బాధాకరమని, తొందరగా ఆయన మనందరి ప్రేమతో కోలుకోవాలని కోరుకుంటున్నారు ఆడియన్స్.